స్టేజ్ మీదకి విచ్చేయుచున్నారు. రాజాతి రాజు మన యాంబ్రస్ మహారాజు, క్రేతు రాజ్యానికి వీరుడు సూర్యుడు మన యాంబ్రస్ మహారాజు గారు విచ్చేయుచున్నారు. మంత్రివర్య మైక్ ఉండమ్మా బాబు, ఇది సండే స్కూల్ పిల్లగా త్వరగా సండే స్కూల్ పిల్లలు కుర్చీలో కూర్చున్నారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? హలో మంత్రివర్య, చెప్పండి మహాప్రభు. నా మొదటి భార్యను తీసుకున్న ఆ దేవుడు ఈమె విషయంలో ఏం చేస్తాడని చెప్పి నా హృదయంలో బహు ఆందోళనగా ఉంది. మీ కుటుంబానికి దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ప్రభు. ఆమెను దేవుడు తీసుకున్నా ఆమె కడుపున మహాసూర్యుడైన బ్యాసిల్ని పుట్టించాడు. మహారాజా, చెప్పండి. మీకు మరొక కుమారుడు జన్మించారు. తబితా గారు కూడా క్షేమంగా ఉన్నారు. అవునా? మంచి వార్త చెప్పావు సేనాధిపతి. ఇదిగో బాబోయ్. ధన్యుని ప్రభు. మంత్రివర్య, మీరు చెప్పింది నిజమే. ఆ దేవుని యొక్క అనుగ్రహం నా కుమారుడి మీద, నా రాజ్యం మీద ఉంది. నా చిన్న కుమారుడికి మీరే పేరు పెట్టాలి. ధన్యుని ప్రభు. మీ చిన్న కుమారుని పేరు కడే. కడే కడే బహు బాగుంది. పదిహేను సంవత్సరముల తరువాత 15 సంవత్సరముల తరువాత ఎవరెక్కడ? బ్రో టాలాలా టమాటాలా హలో 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 ప్రభువారి వీరుగండి. హలో ఆశీర్వాద మంత్రివర్య సేనాధిపతి. మహారాజుకి శుభములు. మంత్రివర్య, నా ఇద్దరు కుమారులు రాజమాత తబి యొక్క సంరక్షణలో ఉన్నారు. ఇక్కడి నుంచి వారి బాధ్యత మీరు తీసుకోవాలి. ప్రభు, మీ యొక్క మాటలలో ఏదో తెలియని కలవరం. కలవరం ఏముంది మంత్రివర్య? మన శత్రు రాజైన ఫ్యాప్లో ఎప్పటి నుంచో మన రాజ్యం మీదకి యుద్ధానికి రావడం చూస్తున్నాడు. కానీ వాడు ఆటలను అంతవరకు సాగనివ్వలేదు. ప్రభు ప్రభు మీ చిత్తానుసారంగా నెరవేరుస్తాను మహారాజా. మంత్రివర్య, చెప్పండి ప్రభు. మన రాకుమారుడు బ్యాసిల్ కడే కంటే వయసులోను జ్ఞానంలోను వీరత్వంలోను పెద్దవాడు గనుక నా తర్వాత బాసిల్ని రాజుగా నియమించండి. నేను లేకున్నాను. మీ చిత్తానుసారంగా నెరవేరుస్తాను మహారాజా. బాబోయ్. తబిత,
చెప్పండి మహారాజా. అనేక యుద్ధాల వల్ల రాజకుమారులకు సంరక్షణ నేను చూసుకోలేకపోయాను. కానీ పెద్ద కుమారుడైన బాసిల్ని మీరు సొంత కుమారులా చూసుకున్నారు. కానీ ఇక నుంచి వారిద్దరి యొక్క సంరక్షణ మీదే. నేనున్నది మీకోసం, మన కుమారుల కోసం మహారాజా. మీరు నిశ్చింతంగా ఉండండి. నా ప్రేమ వారిద్దరిపైన సమానంగా ఉంటుంది. మంచిది తబిత. సేనాధిపతి, ప్రభు, మన రాజ్యం మీదకి ఎవరు వచ్చినా సరే, మన ప్రాణాలు తెగించైనా సరే, మీ ప్రాణాలు తెగించైనా సరే మన రాజ్యాన్ని కాపాడుకుందాం. కేతు రాజ్యం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అమర హై. బాసిల్ పట్టాభిషేకం. యాంబ్రుష్ కుమారుడు, మొదటి భార్య కుమారుడు బాసిల్ మహారాజు గారికి పట్టాభిషేకం జరగబోతుంది. క్రేతు ప్రజలారా, ఈనాడు మన మహారాజు యాంబ్రుష్ గారి మరణం తరువాత వారి పెద్ద కుమారుడు బాసిల్ను రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు. కావున అందరూ విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. శత్రువులకి అతి భయంకరుడు, బేదల పాలిట కరుణాపూర్ణుడు, అన్యాయాన్ని సహించని వీరుడు, మహారాజుగా పట్టాభిషేకం పొందబోతున్న బాసిల్ మహారాజు గారు విచ్చేయుచున్నారు. పిల్లలకే ఇవ్వండి సరిపోతాను. క్రేతు సామ్రాజ్యానికి మహారాజైన బాసిల్ మహారాజు గారికి జై 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 జై. క్రేతు ప్రజలారా, మన మహారాజు యాంబ్రుష్ మరణాంతరం వారి కుమారుడు బాసిల్ను రాజుగా నిర్ణయించుటకు రాజమాత తబిత, వారి కుమారుడు కడే గారు వచ్చి క్రొత్త రాజుకి కిరీటాన్ని ధరింపజేస్తారు. ఇప్పుడు మన మహారాజు గారు బాసిల్ గారు మాట్లాడతారు. ఇంతటి ఘన స్వాగతం పలికిన సభా సభ్యులకు, రాజ్యాధికారులకు, ప్రజలకు ఇవే నా వందనం. నా తమ్ముడు కడే, నా తల్లి తబితకు పాదాభివందనం. క్రేతు ప్రజలారా, ఇంత గొప్ప బాధ్యతను నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయనని అధికార కాంక్షతో గాని, కుటుంబ మమకారాలకు గాని, రాగ ద్వేషాలకు గాని పాల్పడకుండా నీతిగా న్యాయంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. బాసిల్ మహారాజుకి బాసిల్ మహారాజుకి. సూపర్ రా. అందరూ వెళ్ళిపోతారు, కానీ రాజమాత అలాగే చిన్న కుమారుడు కడే మాత్రం మిగిలిపోతారు. ఏమైంది కుమారా? నేను కూడా రాకుమారునే కదా, నాకు దక్కాల్సిన అధికారం బాసిల్కి ఇవ్వడం ఏంటి? అలా అనుకు కుమారా, బాసిల్ కూడా నీ అన్నయ్యే కదా. నాకు ఏమాత్రం నచ్చలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. అలా అనుకు కుమారా. ఇంత చక్కగా జరుగుతున్నటువంటి రాజ్యంలో ప్రతి రాజుకి శత్రు రాజ్యం ఉన్నట్టుగా బాసిల్కు కూడా శత్రు రాజ్యమైన ఫ్యాబ్లో రాజ్యం అనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజుగారు ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తున్నారు.
శూరుడు, మహాభయంకరుడు, రాజ్యాధినేత ఫ్యాబ్లో మహారాజు. మంత్రివర్య, చెప్పండి మహారాజా. ఎన్నో సామ్రాజ్యాన్ని ఒంటి చేతితో గెలిచిన మనకు ఎన్నిసార్లు ఆ క్రేతు సామ్రాజ్యం ఎన్నోసార్లు ఆ క్రేతు సామ్రాజ్యానికి యుద్ధం మీదకి వెళ్ళినా సరే ఒడుపుతూనే ఉన్నాం. మన బలగాలతో ఎన్నో సామ్రాజ్యాన్ని ఒంటి చేతితో గెలిచాం. దాన్ని గెలిచుటకు మీ వద్ద ఏమన్నా సలహా ఉన్నదా? ఎన్నో సామ్రాజ్యాలు ఒంటి చేతితో గెలిచిన మీకే రాని ఆలోచన అల్పంగా నాకే వస్తుంది ప్రభు. అదే నిజమే. సేనాధిపతి, చెప్పండి ప్రభు. మీ దగ్గర ఏమన్నా సలహా ఉన్నదా? నా దగ్గర కూడా ఏమీ తోచట్లేదు ప్రభు. భటుడు వస్తాడు. ఫ్యాబ్లో రాజ్యంలో భటుడు ఆలసించిన శిరచ్ఛేదనం జరుగుతుంది, త్వరగా రావాలి. చెప్పు. క్రేతు సామ్రాజ్యం నుంచి మీకోసం కడే వచ్చాడు. బ్రో రాజుగారు కనబడతలేదు. ప్రవేశపెట్టు. చెప్పండి ప్రభు. ప్రభు కడే నా సామ్రాజ్యానిక నీ రాకకు కారణం? ఎన్నో రాజ్యాలు ఒంటి చేతితో గెలుచుకున్న మీకు మా యొక్క రాజ్యమైన క్రేతు సామ్రాజ్యాన్ని గెలుచుకోలేకపోయారు. మీరు ఈ రాజ్యాన్ని గెలుచుకోవడానికి మీకు ఒక సువర్ణావకాశం కల్పించడానికి వచ్చాను. ఏంటది? మీరు నాతో చేతులు కలిపి ఆ యుద్ధాన్ని గెలిచిన తర్వాత క్రేతు సామ్రాజ్యాన్ని నా చేతిలో పెట్టాలి. గెలవాలంటే మీ సైనిక వివరములు గల పుస్తకం నాకు కావాలి. అది లేకుండా నేనేమీ చేయలేను. నువ్వు దాన్ని తీసుకురాగలవా? నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను ప్రభు. మంత్రివర్య, సేనాధిపతి, మనకు ఒక సువర్ణ అవకాశం దక్కింది. క్రేతు వస్తున్నా! క్రేతు రాజ్యం బాసిల్ మహారాజు గారు, అలాగే సేనాధిపతి, మంత్రివర్య, అలాగే రాజ్యమాత, చిత్తం మహాప్రభు, చెప్పండి. బాసిల్ మహారాజ్ నుంచి మీకు తాకీదు వచ్చింది మహారాజా. ఫ్యాబ్లో రాజు నుంచి తాకీదు వచ్చింది మహారాజా. మంత్రివర్యులకు ఇవ్వండి. మంత్రివర్యులు ప్రభు. ప్రభు, ఫ్యాబ్లో మనపై యుద్ధం ప్రకటించినాడు. యుద్ధమా? సేనాధిపతి ప్రభు, సేనాధిపతి, నా తండ్రిని నాకు దూరం చేసిన వాడిని ఈ రోజుతో తుదముట్టిద్దాం. వెళ్ళండి, సైనిక వివరములు గల పుస్తకమును తీసుకురండి. ప్రభు, సైనిక వివరముల పుస్తకం కనిపించట్లేదు మహారాజా. ఏమిటి ఈ దుశ్చర్య? ఇంతటి నీచత్వానికి పాల్పడింది ఎవడు? సేనాధిపతి, విచారించండి. పుస్తకమును తీసిన వాడికి 50 కొరడా దెబ్బలు శిక్ష విధించండి. ఇదే ఈ రాజ్యాజ్ఞ. ప్రభు, సైనిక వివరముల పుస్తకం పర్యవేక్షణ ఆధారం ఉంటుంది మహారాజా.
పిలిపించండి వాడిని. ప్రభు, ప్రణామాలు ప్రభు. నీ వృత్తి ఏంటి? మన రాజ సమాచార గ్రంథానికి సైనికుల విలువల పుస్తకానికి పర్యవేక్షణ ప్రభు. మీరే నిర్మించాలి ప్రభు. పుస్తకమును దొంగిలించబడుటకు నీ నిర్లక్ష్యమే కారణం. కావున కొరడాల శిక్ష ఇతనికి విధించండి. ప్రభు, పర్యవేక్షకుడు నేనే, కానీ కాపలాదారుగా ఇద్దరు నియమించారు ప్రభు. వాళ్ళని లాక్కుని రండి వారిని. చిత్తం ప్రభు. ప్రభు, ఇరుగో. ఇదే ప్రభు, వీళ్ళే. చిత్తం మహాప్రభు, మీ రాజుకి మీరేలా వ్యతిరేక పని చేసి తిరిగి ఈ క్షణమే మీ ఇద్దరిని శిక్షించదా? ప్రభు, దయచేసి మా మన వినండి ప్రభు. ఆఖరిసారిగా రాజమాత గదిలోకి వెళ్తాం మేము చూసాం ప్రభు. అంతే తప్ప మాకు ఏ తప్పు ఏ నేరం మాకు తెలియదు ప్రభు. అమ్మా, ఇది నిజమా? ఇది నిజము కాదని చెప్పండి వాడికి. ఇది నిజము కాదని చెప్పండి వాడికి. కుమార, ఆ సమయంలో ఏం చేయాలో తోచక అలా చేయవలసి వచ్చింది కుమార. అమ్మా, కుమార, ఏమిటిది? ఏమిటిది? వద్దు, ఏడవద్దు. అసలేం జరిగింది? ఫ్లాష్ బ్యాక్. అమ్మా, అమ్మా, రా కుమార. మీ అన్నయ్య బాసిల్ పట్టాభిషేకం అయినప్పుడు వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నీవు కనిపించకపోతే నేను చాలా భయపడ్డాను కుమార. నాకు సంతోషంగా ఉంది, ఇప్పటికైనా నీవు తిరిగి వచ్చావు. నాకు మాత్రం సంతోషంగా లేదమ్మా. ఏమైంది కుమారా? ఏ పని పాట లేకుండా ఉండి నాకు పిచ్చి పట్టేలా ఉంది. నా అన్న రాజ్యం నాది కాదా? ఫ్యాబ్లో రాజును ఓడించేలా సైనికులను నేను తయారు చేస్తాను. మా నాన్నగారు సాధించలేనిది నేను సాధిస్తాను. దానికోసం సైనికుల వివరములు గల పుస్తకం కావాలమ్మా. అలా అనుకు కుమారా. మీ నాన్న కాలం నాటి నుంచి రాజులుగా ఉన్నది వాళ్లే కదా. ఈ రాజ్యానికి రాజువి, రాజకుమారుడివి. నీకు ఎందుకు కుమారా ఈ పదవులన్నీ? కనీసం నాకు సైన్యాధిపతి పదవి కూడా ఇవ్వలేదు. ఆ పుస్తకమైనా తీసుకురామ్మా, లేదంటే నీ చేతులారా నన్ను చంపేయి. అలా అనుకు కుమారా. ఆ పుస్తకం పర్యవేక్షకుని సమక్షంలో ఉన్నది. దాన్ని తీసుకురావడం కుదరదు కుమారా. లేదంటే నన్ను నీ చేతులారా చంపే అమ్మా. లేదు కుమారా, అలా అనకు. సరే, దాన్ని నేను ఏదో విధంగా తీసుకుని వస్తాను. సరే అమ్మా. బన్నీ, హ్యాపీని ఎక్కడ ఉన్నావు? కాదు కానీ ఇది పలహారం పెట్టలేదు ఇక్కడ ఎదరా అని రమ్మని ఇటు చిత్తం మహారాణి. ఎదరోళ్ళకి అవ్వలేదు. ఎదరా అసలు అవ్వలేదు, ఆవిడకి అవ్వలేదు అని చెప్పు. ఒరే అదేంట్రా ఇవ్వలేదు అసలు. కుమారా, ఇదిగో పుస్తకం. కుమారా, ఇదిగో పుస్తకం. ఇది చాలా జాగ్రత్త, బహు జాగ్రత్త. ఇది ఎవరి చేతిలోనూ పడనివ్వకు. సరే అమ్మా, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. సరే కుమారా.
కుమార, జరిగింది ఇది. కుమార, జరిగిన విషయం ఇది. అన్నయ్య, నన్ను క్షమించు, నీకు విశ్వాసపాత్రుడిగా ఉంటా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా తల్లిని నేను శిక్షించలేను. ఒకవేళ శిక్షిస్తే వృద్ధురాలైన నా తల్లి అవమానంతోనూ బాధతోనూ మరణిస్తుంది. ఒకవేళ శిక్షను తప్పిస్తే రాజ్యమంతా తనను దోషి అంటుంది. శత్రువుల ముందు తలవంపులుగా ఉంటుంది. రాజ్యం ప్రేమ కన్నా కుటుంబ క్షేమమే బాసిలకు ముఖ్యమని నింద వేస్తారు. ఏది ఏమైనా ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే రాజ్య నిర్వహణ కష్టమవుతుంది. హలో, అంతఃపురంలో మహారాజు గారు ఒంటరిగా ఉంటారు. మహారాజు గారు, మీరు నిన్నటి నుంచి అన్నం తినలేదు. మీకోసం అన్నం తీసుకొచ్చాను, తినండి. నాకేమీ వద్దు, నాకు ఆకలిగా లేదు. మీరెవరు ఇక్కడ రావడానికి వీల్లేదు. కేతృ రాజ్యానికి వీరు ద్రోహం చేశారు. రేపటి వరకు వారిని బందీగృహంలో ఉంచాలి. నా తల్లి, వృద్ధురాలైన నా తల్లి 50 కొరడా దెబ్బలు తట్టుకోలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మరుసటి రోజు క్రీతు రాజ్యం సభా ప్రాంగణం. కంటదా సభా ప్రాంగణం అంతా మౌనంగా ఉంది. తప్పు చేసింది కడే రాజమాత అని రాజుగారికి తెలిసి ఎంతగానో బాధపడ్డారు. శిక్ష అమలు చేసే సమయం. దోషులను ప్రవేశపెట్టండి. నా రాజ్యంలో బంధు ప్రీతి లేదు. న్యాయం ధర్మం నేను తప్పను. నా తల్లి అయిన తబితకు 50 కొరడా దెబ్బల శిక్ష విధించండి. శిక్షగా త్వరగా రా. ప్రణామం మహారాజా. ప్రణామం. చెప్పండి మహారాజా. నా తల్లి అయిన తబితకు శిక్ష విధించండి. రాజమాత, మీ మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు. నేను ఈ రాజ్యానికి పనివాడను మాత్రమే.
నన్ను క్షమించండి. ఆగు శిక్షక! మహారాజా, ఆ దెబ్బలు నాకు కొట్టు, ఆ శిక్ష నాకు వే. మహారాజా, నేనంతటి ఘోర పాపం నేను చెయ్యలేను మహారాజా. నా మీద, ఈ రాజ్యం మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా శిక్షను వెంటనే అమలు చేయి శిక్షక. నన్ను క్షమించండి మహారాజా. ముత్యాల హారం కూడా తీస్తారు. తీస్తారు తల్లి కోసమే. తల్లి కోసం. అయ్యి బాబు ఏంటి? నన్ను క్షమించండి మహారాజా. నన్ను క్షమించండి మహారాజా. బేంతే ఇలా స్టిక్ గా పెట్టారు. నేను ఇంకా ఉండలేను ఇక్కడ. ఏడవలేదేంటి? ఏడుతుంది అన్నారా? యెషయా గ్రంథం, దయచేసి అందరూ కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4, 5, 6 వచనములో ఇలాగ రాయబడి ఉంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని బాధింపబడిన గాను, శ్రమనందున వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొట్టబడను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరమును, అనగా నీవును నేనును గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతుమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. మన అందరి వశమును యెహోవా అతని మీద మోపెను. ఈ స్కిట్ ఆంతర్యం ఏదో ఒక సినిమా స్టోరీ మేము వేయాలని కాదు, కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని మన మధ్యకు రాజుగా పంపించి ఉన్నాడు. మన పాపములను, మనము పడాల్సిన శిక్షను మనకు బదులుగా, నీకు బదులుగా, నీకు బదులుగా, మనకు బదులుగా కుమారుడు అనుగ్రహించబడను, ఆయనకు శిక్ష విధించబడింది అని చెప్పడమే మా ఈ చిన్ని ప్రయత్నం. ఆయన పుట్టడమే కాదు, ఆయన పుట్టి మన కొరకు జీవించి మరణించి ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను మీరు గుర్తుంచుకొని ఆయన శిలువ మరణం పొందిన ఆ కారణాన్ని బట్టి మన పాపములు మనం ఒప్పుకుందాం. అందరికీ వందనాలు. అందరూ క్యాప్స్ కొట్టండి.